బీఏఐ జాతీయ ఉపాధ్యక్షులు వేముల సత్యమూర్తి. నిర్మాణ రంగాన్ని నమ్ముకుని దేశ ప్రగతిలో భాగస్వాములవుతున్న కాంట్రాక్టర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బీఏఐ జాతీయ ఉపాధ్యక్షులు వేముల సత్యమూర్తి డిమాండ్ చేశారు. శనివారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో వేముల సత్యమూర్తి కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, పెండింగ్ బిల్లుల వల్ల నిలిచిపోయిన అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడించిన ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టే మౌలిక సదుపాయాల కల్పన, రహదారులు, భవనాలు, ఇతర అభివృద్ధి పనులను కాంట్రాక్టర్లు తమ సొంత నిధులు, బ్యాంకు రుణాలు, బయట తెచ్చిన అప్పులతో సకాలంలో పూర్తి చేస్తున్నారని వేముల సత్యమూర్తి పేర్కొన్నారు. అయితే పనులు పూర్తయినా నెలల తరబడి, కొన్ని చోట్ల సంవత్సరాల తరబడి బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర మానసిక, ఆర్థిక ఆవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీల భారం పెరిగిపోయి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని, ఉపాధి కల్పిస్తున్న కార్మికులకు వేతనాలు కూడా ఇవ్వనీని దుస్థితి నెలకొందని ఆయన అన్నారు. జూన్ 18న ఏం జరగబోతోంది? కాంట్రాక్టర్ల సమస్యలను, వారి ఆక్రందనలను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లేందుకు జూన్ 18న భారీ కార్యాచరణకు పూనుకోబోతున్నట్లు వేముల సత్యమూర్తి హెచ్చరించారు. ఈలోగా ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోకపోతే కాంట్రాక్టర్ల ఆత్మగౌరవాన్ని, హక్కులను కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా లేదా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బిల్డర్లు, కాంట్రాక్టర్లందర్నీ ఏకం చేసి తదుపరి ఉమ్మడి కార్యాచరణను జూన్ 18న ప్రకటించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆ రోజున కాంట్రాక్టర్ల భవిష్యత్తు, అభివృద్ధి పనుల నిలిపివేతపై కీలక నిర్ణయాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న అన్ని రకాల నిర్మాణ పనుల బిల్లులను ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే క్లియర్ చేయాలని, కాంట్రాక్టర్లను నష్టాల నుంచి, బ్యాంకుల జప్తుల నుంచి కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని, బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత ఉండాలని, పనులు పూర్తయినా నిర్దిష్ట గడువులోనే నిధులు విడుదలయ్యేలా శాశ్వత జీవోను తీసుకురావాలని వేముల సత్యమూర్తి డిమాండ్ చేశారు. నిర్మాణ రంగం కుప్పకూలితే దానిపై ఆధారపడ్డ లక్షలాది మంది కార్మికుల జీవితాలు అంధకారమవుతాయని, కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లుల సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని వేముల సత్యమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర మాజీ చైర్మన్లు బి సుగుణాకర్ రావు, కట్కూరి దేవేందర్ రెడ్డి, యు సురీందర్, బీఏఐ రాష్ట్ర అడ్వైజర్ కె ప్రభాకర్ రెడ్డి, జనగామ సెంటర్ మాజీ చైర్మన్ ఇమ్మడి దేవేందర్ రెడ్డి, వరంగల్ సెంటర్ చైర్మన్ ఇ మనోజ్, శ్రీ వెంకటేశ్వర కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్ట్నర్ మాధిరెడ్డి రవీందర్ రెడ్డి, ఎన్ఎన్ మూర్తి తదితరులు పెద్ద సంఖ్యలో కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. ఇది మన స్వాతంత్రం కంటే పూర్వము 1941లో ఇది స్టార్ట్ అయింది. 264 సెంటర్లు ఉంటాయి. 2,50,000 మంది మెంబర్స్ ఉంటారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 264 సెంటర్లు ఉంటాయి. ఈ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా హక్కులను కాపాడుకోవడం, తర్వాత ఈ ట్యాక్స్లు గవర్నమెంట్ చేసేటి, మాకు గవర్నమెంట్ వర్క్స్ తోటే సంబంధాలు, వాటికి మేము ఎస్ఎస్ఆర్ మీటింగులు కానీ అవన్నీ మేము వాళ్ళ ఆ కమిటీలలో ఉండి మా హక్కులను కాపాడుకోవడానికి ఈ ముఖ్య ఉద్దేశము ఈ అసోసియేషన్ది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ పేమెంట్ల కొరకు ఉద్యమం చేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది మొదటిసారి మాకు కూడా ఇట్లాంటి ఉద్యమము రావాల్సి ఉండే కాదు, కానీ దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి అనుభవించి ఈ ఉద్యమానికి తెర లేపింది. అంటే ఒక్కొక్కరు ఏ పరిస్థితిలో ఉన్నారు కదంటే, మొన్న నాగర్ కర్నూల్లో ఒక కాంట్రాక్టర్, R&B కాంట్రాక్టర్, ఆయనకు ప్లాంట్ ఉంటుంది, రెడీమిక్స్ ఉంటుంది, ఉరి వేసుకొని చనిపోయాడు. అంటే ఉరి వేసుకోవడం అంటే ఎంత శిక్ష తనకు తనే వేసుకున్నాడు అంటే, గవర్నమెంట్ చేసిన తప్పుకు అప్పులు భరించలేక ఉరి వేసుకున్నాడు అంటే ఇక మీరు ఆలోచించండి మా పరిస్థితి ఏ రకంగా ఉందో. ఆదిలాబాద్లో చాలామంది చనిపోయారు. చనిపోయినాక ఒక నిర్ణయానికి వచ్చినాం. ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, అన్ని జిల్లాల మొన్న సెక్రటరియట్లో చీఫ్ సెక్రటరీ గారిని కలిసాము.
రిప్రజెంటేషన్ ఇచ్చాము, ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ ఇచ్చాము, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కొరకు వెయిట్ చేస్తున్నాము. 18వ తారీఖు చలో హైదరాబాద్ అనే ఒక కార్యక్రమం తీసుకున్నాము. ఆ కార్యక్రమం కొరకు మా కాంట్రాక్టర్స్ను అంటే మోటివేట్ చేయడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంది? గవర్నమెంట్ బిల్లులు చెల్లిస్తలేదు, ఇన్ టైంలో చెల్లిస్తలేదు. 5-6 ఏళ్ల నుంచి కూడా కొన్ని చెల్లించని బిల్లులు ఉన్నాయి. మరి బిల్లులు చెల్లిస్తలేరా అంటే నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు 20,000 కోట్లు చెల్లించినాము. 20,000 కోట్లు 5-6 ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళకి చెల్లించలే, నిన్న మొన్న పనిచేసిన వాళ్ళకి చెల్లిస్తాను. అది కాదు, మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు బిఎంఎస్ అని బిల్ మానిటరింగ్ సిస్టమ్ అని వాళ్ళే కాంగ్రెస్ గవర్నమెంటే ఒక ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏంటంటే బిల్ మానిటరింగ్ సిస్టమ్ ఏంటంటే ఎవరైతే పనిచేస్తారో వాళ్ళది ఇమ్మీడియట్గా కంప్యూటర్లో బిల్ మానిటరింగ్ సిస్టంలో డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఎక్కించి దానికి ఒక టోకన్ నంబర్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఆ టోకన్ నంబర్ ప్రకారంగా పేమెంట్ చేయాలి. యాక్చువల్గా 2018 వరకు వచ్చే వరకు దాన్ని ఏం చేసిండ్రు, ఆ బిల్ మానిటరింగ్ సిస్టమ్ను ఎవరికి కనపడకుండా చేసిండ్రు. అంతకుముందు బిల్ మానిటరింగ్ సిస్టమ్ మా పాన్ నెంబర్ కొట్టి మా బిల్ నెంబర్ కొడితే అది మా వెనక ఎందరు ఉన్నారు ముందట ఎందరు ఉన్నారనే తెలిసేది మాకు. అవన్నీ కనపడకుండా చేసిండు 2018 నుంచి చేసి పేమెంట్లు ఒక ఆయనకు నిన్న చేసిన ఆయనకు వస్తుంది మేజర్గా, ఒక ఆయన కంటే మిడిల్ క్లాస్ లో క్లాస్ కాంట్రాక్టర్లకు అస్సలు పేమెంట్ లేవు. పేమెంట్లు ఎవరికి వచ్చినాయా బాబు అంటే కార్పొరేట్ సంస్థలకే, మేజర్గా కార్పొరేట్ సంస్థలకే. కార్పొరేట్ సంస్థ వస్తుంది. ఇక్కడ మీకు కూడా ఐడియా ఉన్నది, యాక్చువల్గా పనిచేసే వాళ్ళు ఇక్కడ 30 ప్లాంట్లు ఉంటాయి, డాంబర్ ప్లాంట్లు. 30 ప్లాంట్లు కనీసం మినిమం 100-150 మంది చేసుకున్న ఓ 3,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళు. ఆ ఎంప్లాయీస్ ఇవాళ 1000కి తగ్గిపోయారు. ఎందుకు తగ్గిపోయినంటే పని ఇయ్యరు, పని ఇస్తే బిల్లు ఇయ్యరు, బిల్లు ఇవ్వకపోయే వరకు ఆ ప్లాంట్ నడవది. ఇట్లా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. ఇలా ఇలా మన ఇట్లాంటి బిల్డింగ్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. మన దగ్గర కలెక్టర్ ఆఫీస్ ఎవరు కట్టారండి? ఎక్కడి నుంచో వచ్చిండు, కట్టిండు, పోయిండు. ఇక్కడ కాంట్రాక్టర్లకే ఇస్తే ఇక్కడ పని దొరుకు కదా, ఇక్కడ ఎంప్లాయీస్ దొరుకు, ఇక్కడ పెయింటర్స్కి దొరుకు, ఇక్కడ మేసన్స్కు పని దొరుకు, ఇక్కడ ఏదన్నా బండ్లు రిపేర్ అయితే ఆటో నగర్ వాళ్ళకి పని దొరుకు. ఇక్కడ డబ్బు ఇక్కడ తిరుగుతుంటే మనకు ఇబ్బంది లేకుండా ఉండవు. ఇవాళ ఎక్కడ చూసినా డబ్బుల షార్టేజ్. ఎందుకంటే 100 కోట్లు 1000 కోట్లు మేమంతా పెట్టి గవర్నమెంట్ దగ్గర ఆగిపోయిన తర్వాత ఆ డబ్బు రాదు, మేము ఇంకెవరికి ఇయ్యము, అవి ఎక్కడ తిరగాయి. అంటే మేము చాలా కష్టపడి పనిచేసిన వాళ్ళము, ఇక్కడ ఉన్నోళ్ళంతా ఇట్లాంటి వాళ్ళను వదులుకుంటే ఏమి రాదు, మీకు గవర్నమెంట్కి ఏమి రాదు, ఎవరికి ఏమి రాదు. రేపు ఈ కార్పొరేట్ సంస్థలు చేసేటివి కావు ఈ పనులు, చిల్లర పనులు మాలాంటి వాళ్ళు చేయాలి. మాలాంటి వాళ్ళు చేస్తేనే స్టేట్ గవర్నమెంట్ డెవలప్ కావాలి. కాబట్టి దయచేసి మా ఈ విన్నపాన్ని మన్నించి మాకు ఏదైనా సొల్యూషన్ తెలపాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు మీ అందరికీ. గతంలో మా పెండింగ్ బిల్లు సాధన గురించే ఈ అవేర్నెస్ కోసం మా కాంటాక్ట్లకు అదే మీ పత్రిక ప్రింట్ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలుపుతారన్న ఉద్దేశం, మా బాధ ఆవేదన తెలుపుతారన్న ఉద్దేశం కొద్దీ పెట్టాము ఇక్కడ. అలాగే ఈ ఉమ్మడి జిల్లాలో వాళ్ళందరికీ తెలియాలన్న ఉద్దేశం కొద్దీ మెయిన్ ఏంటంటే బిల్లులు అనేది ఒక వ్యవస్థ, కాంట్రాక్టర్ వ్యవస్థ అగ్రిమెంట్ చేసినప్పుడు దానిలో కండిషన్ ఏంటంటే 3 నెలల లోపల ఫండ్స్ మీరు మొబిలైజ్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేయాలంటారు. ఇప్పుడు 3 నెలలు కాదు 36 నెలలైనా పేమెంట్ రావట్లేదు. ఏంటి పరిస్థితి? ఇలాగే దీని గురించి అని మేము సీఎం గారిని రాగానే కలవడం జరిగింది 2024లో. 24లో కలిసినప్పుడు ఏం చెప్పారంటే మేము ఇప్పుడే ఫామ్ చేశాము, ఇప్పుడైనా చదువుకుంటున్నాము, ఒక 24 డిసెంబర్ వరకు ఆగమని చెప్పారు. 24 డిసెంబర్ అయింది, 25 అయింది, 26 వస్తున్నది. ఈ ఆవేదన ఇప్పుడు చెప్దామంటే ఎవరు వినేటట్టు కూడా లేరు. ఎంత ఇబ్బందులు అవుతున్నాయంటే మా సంస్థ 44 సంవత్సరాలు మేమంటే మా ఆల్మోస్ట్ మా మిత్రులందరూ కూడా 30 నుంచి 40 సంవత్సరాల నుండి దీంట్లో ఉన్నారు, ఈ ఫీల్డ్లో ఉన్నారు. ఒక్కొక్కరు వెనుక 100 కొంతమంది 100 మంది ఉన్నారు, కొంతమంది 1000 మంది ఉండొచ్చు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు 10,000 కిలోమీటర్లు మేము కూడా 1000 కిలోమీటర్లు చేసాం రోడ్లని. చిన్న రోడ్లు
పల్లెళ్ళకు పోయి రోడ్లు చేశాము, హైవే చేశాము, అన్నీ చేశాము. కానీ ఈ పరిస్థితి ఈ 44 సంవత్సరాలు, ఇప్పుడున్న పరిస్థితి 44 సంవత్సరాలు ఎప్పుడు రాలేదు. ఇదే కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ నెల బిల్ సబ్మిట్ చేస్తే ఆ నెల పేమెంట్ వచ్చేదండి. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందని మా మిత్రులందరూ సంతోషపడ్డారు. మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు పేమెంట్ ఎట్లా వచ్చా ఇప్పుడు అలానే వస్తాయని చెప్పి సంతోషపడ్డారు. దయచేసి దీన్ని మీరు మా ఆవేదన అర్థం చేసుకొని మీ పేపర్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ బాగా కవరేజ్ చేసి మమ్మల్ని బయటపడేలా చూస్తాము. సీఎం అపాయింట్మెంట్ ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నాము. దీని గురించి మహాసభ పెట్టుకున్నాము హైదరాబాద్లో మంత్రి కన్వెన్షన్లో. స్టేట్ నుంచి 33 జిల్లాల నుంచి మా సభ్యులందరూ అక్కడికి వస్తున్నారు. అక్కడ తీర్మానం చేసి ఫర్దర్గా ఏం చేయాలనే ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం. థ్యాంక్ యూ. 2018లో గవర్నమెంట్ మారినాక మా సమస్యలు స్టార్ట్ అయినాయంటే ఇప్పటి వరకు ఆ 2 సంవత్సరాలు, ఈ 6 సంవత్సరాలు, 8 సంవత్సరాల నుంచి మేము ఇదే కష్టాలు ఇట్లే పడుతున్నాం. మధ్యలో కరోనా వచ్చింది. ఆ కరోనా అప్పుడు మాకు అంటే ప్రతి కాంట్రాక్టర్కు 1 కోటి 2 కోట్ల నష్టం జరిగింది. పనులు 2-3 నెలలు బంద్ పెట్టడం, జీతాలు ఇవ్వడం, అదే వ్యవస్థ అట్నే కంటిన్యూ అవ్వుకుంటూ ముఖ్యమంత్రి గారు మారినరు. మాకు చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ చూసినాం మేము. ఇట్లా మేము బిల్లు పెడితే వారం రోజుల్లో మాకు పేమెంట్ వస్తుండే. అట్లే వస్తుంది కావచ్చు రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే మాట మీద ఉంటారు, మాకు మా సమస్యలు తీరుస్తారని చాలా సంతోషపడ్డాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అందరి సమస్యలు తీరుస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖే జీతాలు పడుతున్నాయి. మేము కూడా మీ ప్రభుత్వంలో మనుషులమే. ఇదే ప్రజలు మీ దగ్గర పనిచేస్తున్నాం, అంటే మా దగ్గర పనిచేసే వాళ్ళు మీ ప్రజలే. మేము కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. 6 నెలలు 7 నెలల నుంచి మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం. పాపం వాళ్ళు కూడా, ఎందుకంటే ఇక్కడ నుంచి వెళ్తే మళ్ళీ వాళ్ళు ఇంకో పని చేసుకోలేరు. కష్టపడుకుంటున్నైనా అట్లో ఇట్లో అడ్జస్ట్ చేసుకుంటా, వ్యవసాయాలు చేసుకుంటా, పార్ట్ టైం ఇది చేసుకుంటా బ్రతుకుతున్నారు. దయచేసి మా వ్యవస్థను పూర్తిగా మీరు నిర్వీర్యం అయ్యేటట్టు చూడకుండా, మళ్ళీ ఎక్కడో ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి రాకుండా మమ్మల్ని, అంటే మేము వలసపోయే పరిస్థితులు రావద్దు. మీరు దయతలసి కంపల్సరీ మమ్మల్ని మా వ్యవస్థను ఆదుకుంటారని మాకు నమ్మకం ఉంది. మేము మీ మీదేం పోరుబాట పట్టట్లేదు మాకు. ఎందుకంటే ఇట్లనే జటిలం అయిపోతున్నది. 1 కాదు 2 కాదు 20,000 కోట్ల పెండింగ్స్ ఉన్నాయి. అవి అంటే మన రాష్ట్ర పరిస్థితి కూడా మాకు తెలుసు. అయినా మీ కూడా సోది లేదు. కాబట్టి సోదరులారా, మా యొక్క ఇబ్బందులు తీరాలంటే కాంట్రాక్టులకు బిల్లులు సరిగ్గా పేమెంట్ ఇవ్వాలి. ఏమన్నంటే ఇప్పుడు మళ్ళా అదనంగా వాళ్ళ యొక్క పనులు అదనంగా ప్రణాళికలు వేసుకొని యంగ్ ఇండియా అని, మెడికల్ కాలేజీలని, వేరే అన్నిటికీ పేమెంట్ల కొరకు ఇచ్చేదాని కొరకు ప్రయత్నం చేస్తాను. కానీ మరి 10 సంవత్సరాలు చేసిన 9.5 సంవత్సరాలు చేసిన కేసీఆర్ కానీ, ఇప్పుడు వచ్చిన 2.5 సంవత్సరాలున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంట్రాక్టర్ల విషయం ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. నిమ్మకు నీరెత్తనట్టున్నది. కాబట్టి సోదరులరా, ఇలాంటి పరిస్థితులు అనేక మంది కాంట్రాక్టర్లు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కాంట్రాక్టర్లందరినీ పిలిచి ఈ ప్రభుత్వం మీకు ఏం ప్రాబ్లం ఉన్నాయి, కొంత కాకుండా కొంత పేమెంట్ ఇస్తామనే కనుక పరిస్థితి కనుక చేస్తే ఇవాళ ఈ పరిస్థితి రాకపోవు. మేమందరం కూడా రోడ్ల పడే పరిస్థితి వచ్చింది. బ్యాంకులు ఇవాళ ఎన్పిఏలు అయినాయి. మా యొక్క కాంట్రాక్టు సిబిల్ అని ఉంటుంది, సిబిల్ దెబ్బతిన్నది. ఏ బ్యాంకు కూడా ఇవాళ మనం వేరే బ్యాంకు పోతే లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇంత దుర్భరమైన పరిస్థితిలో కాంట్రాక్టర్లు కొట్టుమిట్లాడుతున్నారు. ఇలాంటి పరిస్థితిని తట్టుకొని ఉండాలంటే కాంట్రాక్టర్లకు సక్రమంగా పేమెంట్ ఇచ్చి వాళ్ళ పనులు చేయించుకుంటేనే ప్రభుత్వానికి కూడా డెవలప్మెంట్లో ప్రాతినిధ్యం ఉంటుంది. కేంద్రం కానీ రాష్ట్రం కానీ జీడిపి అభివృద్ధి అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా దానికి మాట్లాడదామన్నటువంటి పరిస్థితులు తీసుకొచ్చి ఇక్కడ మేము వివిధ గ్రాంటాల్లో పనిచేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే ఇక్కడ మేము మున్సిపల్ సాధారణ నిధుల నుంచి కూడా చేస్తున్న పనులకు ఇక్కడి కమిషనర్ కొంత చొరవ తీసుకోకపోవడం వలన మేము ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. మిగతా పనులు చేయడానికి కూడా చాలా ఇబ్బంది ఎదురవుతుంది. కావున ఈ బిల్డర్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ 18వ తారీఖు సభను మరి మా మున్సిపల్ నుంచి అధిక మొత్తంలో వచ్చి సభను విజయవంతం చేయాలని మా మున్సిపల్ తరఫున మేము నిర్ణయించుకున్నాం. మేము ఒక 9 సంవత్సరాల కాంచెలు ఇబ్బంది పడుతున్నాము. దానికి గాను మా బిల్స్ అది ఎటు చెప్పుకోలేని పరిస్థితి. మా బ్యాంకులన్నీ ఎన్పిఏ అయిపోయినాయి. ఇప్పుడు నీకు ఫర్దర్గా లోన్స్ రావట్లేదు. మా బీజీలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. మా బిల్డర్ అసోసియేషన్ వరంగల్ తరఫు నుంచి వెళ్ళి మీడియా మిత్రులను కోరేది ఏంటంటే, మేము చెలో హైదరాబాద్ ప్రోగ్రాం పెట్టాము. దానికి మీరందరూ మద్దతు ప్రకటించి మమ్మల్ని కొంచెం
ఎలివేట్ చేసి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి మా బాధలు మీరు వాళ్ళకు సందేశం ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ మా ఒకటే సింగిల్ ఎజెండా ఏంటంటే వరుస క్రమంలో పేమెంట్ రావాలి, మొదలు పనిచేసిన వాళ్ళకు మొదలు పేమెంట్ రావాలి. ఇప్పుడు ఏదైతే సత్యమూర్తి గారు చెప్పినట్టు నిన్న మొన్న బిల్లు పెట్టిన వాళ్ళకి పేమెంట్ వస్తుంది, గత 5-6 సంవత్సరాల కింద వాళ్ళకి పేమెంట్ వస్తలేదు. మా అసోసియేషన్ మెయిన్ ఎజెండా సీరియల్ వైజ్ పేమెంట్. సీరియల్ డబ్బు లేదంటున్నారు, డబ్బు లేకపోతే మీరు 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు కూడా సీరియల్ వైజ్ గింది, అంతేగాని ఆ క్వశ్చన్కి మొదలిచ్చి ఈ మమ్మల్ని ఇబ్బంది పెట్టి బాగా ఇబ్బంది పెడుతున్నారు. మాది చెలో హైదరాబాద్ ప్రోగ్రామ్ ఉంది ఈ నెల 18వ తారీఖు మధ్యాహ్నం 2:30కు. సీఎం అష్యూరెన్స్ అన్నది ఒకటి 800 కోట్లు ఉన్నాయి. అంటే సీఎం అష్యూరెన్స్ అనేది ఆల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. తర్వాత మున్సిపాలిటీలో ఒక దగ్గర ఒక 500 కోట్లు ఉన్నాయి. దీస్ ఓన్లీ ఉమ్మడి వరంగల్ జిల్లా మాత్రమే మేము చెప్పేది. 3000 కోట్లు దాటినాయి నేను చెప్పినాయి. ఇంకా ఇరిగేషన్ సారీ ఆర్డబ్ల్యూఎస్లో ఒక ఆర్డబ్ల్యూఎస్ ఉన్న మిషన్ భగీరథ కలిపి ఒక 1000 కోట్లు మినిమం ఉంటాయి. ఒక 750 కోట్లు ట్రైబల్ వెల్ఫేర్ అంతే.